బీహార్ రాష్ట్రంలో చాపర నుండి ప్రారంభమైన రెజంగ్ల పవిత్ర కలశయాత్ర శుక్రవారం అనకాపల్లి పట్టణానికి వచ్చింది. వీరిని అనకాపల్లి నియోజకవర్గ రెజంగ్ల కోఆర్డినేటర్ బోయిన భానుమూర్తి యాదవ్ ఘనస్వాగతం పలికి అఖిల భారత యాదవ్ మహాసభ అధ్యక్షురాలు మహేశ్వరికి సాల్వతో సమర్పించారు. అనంతరం గుండాల్ జంక్షన్ దగ్గర నుండి పాదయాత్రగా బయలుదేరి అడుగడుగునా ఉన్న దేశభక్తుల విగ్రహాలకు దారి పొడుగున పూలదండలతో నివాళి అర్పిస్తున్నారు. ఈ యాత్రలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని కోలాటాలతో చాపర నుంచి అనకాపల్లి చేరుకున్న రెజంగ్లకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఈ ర్యాలీ గుండాల జంక్షన్ నుండి రామచంద్ర థియేటర్ మీదుగా సాగి పట్టణంలో నీరు చౌక్ జంక్షన్కి చేరుకుని ఇక్కడ ఉన్న వృద్ధుని విగ్రహానికి పూలమాల వేసి జై అహిర్ జై అహిర్ జై అహిర్ జై యాదవ్ జై యాదవ్ జై అహిర్ అఖిల భారత యాదవ మహాసభ 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 2వ శతాబ్దంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా ఘనమైన చరిత్ర కలిగినటువంటి ఈ అఖిల భారత యాదవ మహాసభ యాదవులకి గర్వకారణమైనటువంటి వీరుల యొక్క ప్రాణ త్యాగాలని స్మరించుకుంటూ లడఖ్లో ఈ యొక్క రజాంగ్లా ప్రాంతంలో 114 మంది యాదవ వీరులు వీర మరణం పొందారు. 1962వ సంవత్సరంలో చైనాకి భారతదేశానికి మధ్య ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాన్ని మన ప్రాంతంలో భారతదేశ ప్రాంతంలో కలుపుకోవడానికి భీకర యుద్ధం చేసి దాదాపుగా 3500 మంది చైనా పోరాటం చేసి మన భూభాగాన్ని మనకి రక్షించారు. అందుకని ఈ వీరుల యొక్క ప్రాంతం ఏ ప్రాంతంలో అయితే లడఖ్లో వీరులు మరణం పొందారో ప్రాణ త్యాగాలు చేశారు ఆ రక్త తర్పణతో కూడినటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి మట్టిని ఈ యొక్క కలుషంలో నింపాం. ఈ కలుషానికి రాజ్ కలుష అనేటువంటి నామకరణం చేయడము, ఈ కలుషాన్ని భారతదేశం మొత్తం 1,00,000 కిలోమీటర్లు ప్రయాణించి జంతర్ మంతర్లో నవంబర్ 18వ తారీఖున ఈ కలుషయాత్రను పూర్తి చేస్తాము. ఈ కలుషయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనంటే అహిర్స్ అంటే యాదవులు అని అంటే భయం లేనటువంటి వాళ్ళు, త్యాగం వీరత్వం కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి ఈ యొక్క అహిర్ రెజిమెంట్ కేంద్ర ప్రభుత్వానికి ఏం తెలియజేస్తున్నామంటే భారత సైన్యంలో భారత పదాతి దళాల్లో యాదవుల్ని ఎక్కువ మొత్తంలో చేర్చుకోండి. ఎందుకనంటే ధైర్య సాహసాలకి వీరత్వానికి చిహ్నంగా ఉన్నటువంటి వాళ్ళు యాదవులు. అందుకని చెప్పనని ఈ అహిర్ రెజిమెంట్ కోసం ఈ 1,00,000 కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ ఉంది. ముఖ్యంగా ఏమిటంటే శ్రీకృష్ణ భగవాను యొక్క వారసత్వంలో జన్మించినటువంటి యాదవులు అత్యధిక జనాభా కలిగి ఉన్నారు. భారతదేశంలో 55% బీసీలు అయితే అందులో 16.7% యాదవులు ఉన్నారు అని చెప్పనని నితీష్ కుమార్ తేజస్వి యాదవ్ యొక్క కుల గణనతో నిరూపితమైంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా కుల గణనకు ఆమోదం తెలిపింది. ఆ విధంగానే యాదవుల యొక్క ప్రాశస్యాన్ని పెంపొందించుకోవడం కోసం ఇలాంటివి ఎన్నో త్యాగాలు చేశారు యాదవులు. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రను మనం పరిశీలించినటువంటి వీర నరసింహదేవ యాదవరాయలు గుడి ప్రాకారాన్ని నిర్మించినారు. ఇమ్మడి నరసింహదేవ యాదవరాయలు
చంద్రగిరి కోటను నిర్మాణం చేసినారు. రంగనాథ యాదవరాయలు మనం ప్రసాదాలు తీసుకునేటువంటి చోట రంగనాథ మండపాన్ని నిర్మాణం చేశారు. గొల్ల రంగమ్మ గొల్ల మండపాన్ని దేవుడి ఎదురుగా ఉండేటువంటి గొల్ల మండపాన్ని నిర్మాణం చేసింది. యాదవ వీరులే కాకుండా ఆ హోమిల యాదవరాయలు అనేటువంటి ఆయన ఈ రోజు ఉండేటువంటి దీప ధూప నైవేద్యాలకు అన్నిటికీ కూడా తన యొక్క మాన్యాల భూముల్ని ఎన్నో వేల ఎకరాల భూముల్ని మాన్యాలుగా ఇచ్చినారు. ఇదొక విషయం అయితే కాటమరాజు బీడు భూములు ప్రభుత్వం కాటమరాజు యొక్క బీడు భూముల్ని కొన్ని వేల ఎకరాలు అన్యాక్రాంతమయ్యేటువంటి పరిస్థితిలో ఉన్నాయి. అవి పశుపోషణ వృత్తిగా కలిగినటువంటి యాదవులు వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి బీడు భూముల్ని అవి పశుగ్రాసం కోసమే అంటే గ్రేజింగ్ ల్యాండ్స్ గానే ఉంచాలి అని చెప్పాలని అఖిల భారత యాదవ మహాసభ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ అంశాలన్నింటినీ కూడా తీసుకొని శ్రీకృష్ణ భగవానుని యొక్క వారసత్వంతో భగవద్గీతని ద ఫస్ట్ యూనివర్సల్ కాంప్రహెన్సివ్ హ్యూమన్ కాన్స్టిట్యూషన్ గా ప్రకటించుకొని భగవంతుడు మాకు ఇచ్చినటువంటి మా యొక్క రాజ్యాంగము భగవద్గీతగా ప్రపంచ దేశాలన్నీ కూడా భగవద్గీతలో మానవ జీవితానికి సంబంధించినటువంటి ఏ అంశానికైనా సరే సమస్య పరిష్కారం ఉంది అని చెప్పాలని ప్రపంచ దేశాలన్నీ కూడా ఒప్పుకున్నాయి. కాబట్టి ఇది మా వారసత్వ సంపద కాబట్టి మాకు అన్ని సమకూర్చి పెట్టాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వాలపైన అంతా ఉంది. కాబట్టి నేను ఈ విషయాన్ని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ అజెండా ఏమిటంటే ఈ పవిత్ర కలశ యాత్ర ఖచ్చితంగా ఈ అహిర్ రెజిమెంట్ని సాధించుకోవాలి అని అనుకుంటున్నాము. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్స్ కల్పించాలి. అత్యధిక జనాభా కలిగి ఉన్నారు. బహుజన హితాయ బహుజన సుఖాయ సర్వే జన సుఖినో భవంతు అనేది మన యొక్క భగవంతుడిచ్చిన నినాదం అయితే రాజ్యాంగబద్ధంగా కూడా హక్కుల్ని పరిరక్షించుకోవాలి, మానవ హక్కుల్ని పరిరక్షించుకోవాలి. ప్రజలంటే ఏంటంటే ప్రజలంటే పాలకులుగా చూడాలి అని అన్నారు మహానుభావులు అందరూ కూడా. కాబట్టి ఈ యొక్క రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ద పొలిటికల్ రిజర్వేషన్స్ ఇన్ లెజిస్లేచర్ ఏ విధంగా అయితే చట్టసభల్లో పొలిటికల్ రిజర్వేషన్స్ రావాలనంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈ యొక్క రాజ్యాంగబద్ధంగా శాసనసభల్లోనూ పొలిటికల్ రిజర్వేషన్స్ రావాలి అని చెప్పని కోరుకుంటూ ఈ యొక్క యాత్రని జయప్రదం చేస్తున్నటువంటి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో జయప్రదం చేస్తున్నారు. ఈ యాత్ర ఎక్కడ మొదలైందనంటే ఈ యొక్క బీహార్లో 13వ తారీఖు ఏప్రిల్ 13వ తారీఖు చంపారా అనే ప్రాంతంలో మొదలైంది. అక్కడి నుంచి ఛత్తీస్గఢ్కి వచ్చింది, జార్ఖండ్కి వచ్చింది, వెస్ట్ బెంగాల్కి వచ్చింది, ఒడిశాకు వచ్చింది. ఒడిశా బార్డర్లో ఉండేటువంటి ఇచ్చాపురం దగ్గర ఈ యాత్రని మేము 2 రోజుల ముందు రిసీవ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి యాత్ర తమిళనాడులో ఎంటర్ అవుతుంది. తడ ప్రాంతంలో నెల్లూరు దగ్గర తడ ప్రాంతం సూళ్ళూరుపేటకు దగ్గరగా వస్తుంది. ఆ తడ ప్రాంతంలో ఈ యాత్ర ముగిస్తుంది. ఆ తర్వాత ఇది కేరళకి, తర్వాత తమిళనాడు నుంచి కేరళకి, తర్వాత కర్ణాటకకి, అక్కడి నుంచి మహారాష్ట్రకి, మధ్యప్రదేశ్కి, ఉత్తరప్రదేశ్కి మొత్తంగా తిరిగి జంతర్ మంతర్లో నవంబర్ 18వ తారీఖున గొప్ప సెలబ్రేషన్స్తో అఖిల భారత యాదవ మహాసభ అహిర్ రెజిమెంట్ని ప్రమోట్ చేయమని చెప్పాను కేంద్ర ప్రభుత్వానికి నిర్ణయించడం జరుగుతుంది. ధన్యవాదాలు. భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో అహిర్ రెజిమెంట్ మరింతగా పరిపుష్టి చెందడానికి ఈరోజు యాత్ర చేయడం జరుగుతుంది. అలాగే మీ అందరికీ తెలుసు రజాంగ్లా అనే ప్రాంతంలో వీరులైన వీరమరణం పొందిన వారికి సంఘీభావంగా కూడా యాత్ర జరుగుతుంది. బీహార్లో చాప్రా దగ్గర ఉన్న గంగా నది ఒడ్డున తీసుకొచ్చిన ఈ మట్టిని దాదాపుగా దేశం మొత్తం 1,00,000 కిలోమీటర్లు పాదయాత్రగా తీసుకెళ్లి నవంబర్ 18న జంతర్ మంతర్ దగ్గర అత్యంత భారీ సముదాయంతో భారీగా యాదవ మహాసభ ఆధ్వర్యంలో కూడా ఈ సమావేశం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొనాలి. ఎంతో వీరత్వంతో పోరాడి ఆ రోజు చైనాతోనూ వీరమరణం పొందిన వారికి గుర్తుగా కూడా ఈ యాత్ర జరుగుతుంది. ఒక్కసారి దేశ ప్రజలకి వారి యొక్క వీరత్వం గురించి తెలియజేయడం కోసం, వారి యొక్క త్యాగాల కోసం తెలియజేయడం కోసం యాత్ర జరుగుతుంది. కాబట్టి ఈ యాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొవాలని, ప్రతి ఒక్క భారతీయుడికి ఇది గర్వకారణం. ఆ రోజు దేశం కోసం ప్రాణాలు వదిలిన ప్రతి వీరుడికి కూడా ఈరోజు పాదయాత్ర ఒక అంకితంగా ఉంటుంది. కాబట్టి ఈ పాదయాత్ర మరింత మంది పాల్గొనాలని అఖిల భారత యాదవ మహాసభ తరఫున కోరుకుంటున్నాను.